13 మంది బీఆర్ఎస్ కార్యకర్తల్ని పరామర్శించడం జరిగింది. ఈ కేసే ఒక అక్రమ కేసు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికల్లో గెలవలేక పోలీస్ లాఠీలతోని అక్రమ కేసులతోని ఇవాళ గెలవాలనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. నిజంగా చెప్పాలంటే మెదక్లో బీఆర్ఎస్ పార్టీ ఒక సీట్ ఎక్కువ గెలిచింది. ఎన్నికలకు ముందు రోజు ఎమ్మెల్యే గారు అర్ధరాత్రి 12:30కు ఎందుకు ఆ వార్డులోకి వెళ్లారు? ఇది ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘన కాదా? సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. 5 గంటల తర్వాత ఎవరూ ప్రచారం చేయడానికి వీల్లేదు. ఆ వార్డుకు సంబంధం లేని ఓటర్లు ఆ వార్డుల్లో తిరగకూడదు. మరి ఆ వార్డుకు ఎందుకు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు 4 కార్ల కాన్వాయ్తో వెళ్లారు? 4 కార్ల కాన్వాయ్తో వెళ్లి అక్కడ ఒక ముస్లిం మహిళ ఇంటికి వెళ్లి ఆ మహిళను బెదిరించి ఆ మహిళ ఛాతి మీద చెయ్యి వేసి నైటీని చింపే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే గారు గన్మెనే దాడి చేసినాడు. సో ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసినప్పుడు ఆమె ముస్లిం మహిళ ఛాతి మీద చెయ్యి వేసి దాడి చేసినప్పుడు సహజంగానే ప్రజల్లో ఆవేశం వస్తుంది కదా. సహజంగానే ప్రజల్లో ఒక ముస్లిం మహిళ మీద మరో గన్మెన్ ఆ రకంగా చెయ్యి వేసి దాడి చేసి ఛాతి మీద చెయ్యి వేసినప్పుడు ఎవరైనా స్పందిస్తారు కదా. నువ్వు ఆ రాత్రి 12:30కి ఎందుకు పోయినారు? డీఎస్పీ గారు దగ్గరుండి వాళ్ళని 12:30కి తీసుకెళ్లి డబ్బులు పంచిపిస్తాడా? మరి 12:30 రాత్రి మీరు ఇక్కడ రాకూడదు, నియమ నిబంధనలకు ఉల్లంఘన, ఇక్కడికి 4 కార్ల కాన్వాయ్తో ఈ రాత్రిపూట ఈ వార్డులోకి రావద్దని చెప్పాల్సిన డీఎస్పీ దగ్గరుండి ఎమ్మెల్యే గారిని 4 కార్ల కాన్వాయ్ని తీసుకుపోయి డబ్బులు పంపించే ప్రయత్నం చేస్తారు. ప్రశ్నించినటువంటి ఒక ముస్లిం మహిళ మీద గన్మెన్ ఛాతి మీద చెయ్యి పెట్టి నైటీ చింపి దాడి చేస్తాడు. అసలు కేసు పెట్టాల్సింది ఎవరి మీద? ఎన్నికల నియమ నిబంధన ఉల్లంఘించి అర్ధరాత్రి పూట డబ్బులు పంచిన ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు పెట్టాలి. ఒక ముస్లిం మహిళ మీద దాడి చేసి ఆ నైటీని చింపిన గన్మెన్ మీద కేసు పెట్టాలి. కానీ మీరు వాళ్ళ మీద కేసు పెట్టారు. అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి ఈరోజు సంగారెడ్డి జైల్లో నిర్బంధించారు. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అరెస్ట్ అయినటువంటి 13 మందిలో 6 ఎస్సీలు. ఈ ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఇది ఎక్కడ భారతదేశంలో ఉంటుందా? అంటే ఎంత ఆగమాగం ఉన్నారంటే 307 సెక్షన్ పెట్టినారు. 307 సెక్షన్ ఇంపోజ్ చేయాలన్నప్పుడు ఒక పిటిషన్ వస్తే ఎవరికైనా ఇంజురీ జరిగిందా? ఇంజురీ జరిగితే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి మెడికల్ రిపోర్ట్ తెప్పించి గాయమైందని చెప్పి డాక్టర్లు నిర్ధారిస్తే 307 సెక్షన్ ఇంపోజ్ చేస్తారు. అసలు మెడికల్ రిపోర్ట్ లేదు, ఇంజురీ జరిగిందే లేదు, గాయం అయిందే లేదు. గాయం కాకపోయినా 307 సెక్షన్ పెడతారు. ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారు. అంటే ఎంత గుడ్డిగా ఈరోజు పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో మనకు అర్థమైతా ఉంది. నేను ఆ పోలీసు అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇలా మెడికల్ రిపోర్ట్ లేకుండా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇష్టారాజ్యంగా మీరు మా వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే రేపు వీటన్నిటికీ మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చట్టం ఇవాళ కాకపోతే రేపైనా మిమ్మల్ని శిక్షించక తప్పదు. రేపు దీనికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏం చెప్తే అది చేయడం కాదు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాత్రి 12:30కు ఎన్నికల నియామావళిని ఉల్లంఘించి రాత్రి 12:30కు ఆ వార్డుకి ఎందుకు వచ్చిండు? దీనికి సమాధానం చెప్పండి. 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఎమ్మెల్యే మీద ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు కాలేదు? 5 గంటలకు ప్రచారం అయిపోయింది. రాత్రి 12:30కు 10ల సంఖ్యలో ఫాలోవర్స్ వేసుకొని 4 కార్ల కాన్వాయ్తో వచ్చిన ఆ ఫాలోవర్స్ మీద ఎమ్మెల్యే మీద కేసు ఎందుకు పెట్టలేదు? ఆ వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదు? దగ్గరుండి డీఎస్పీ ఎందుకు డబ్బులు పంచిచ్చాడో సమాధానం చెప్పండి. నంబర్ 1. నంబర్ 2, ఆ రోజు ఎమ్మెల్యే గారి కాన్వాయ్ కారు ఒక బీఆర్ఎస్ కార్యకర్త మీద ఎక్కించి ఆయన కాలు మీద నుంచి పోయిందని బీఆర్ఎస్ కార్యకర్త పిటిషన్ ఇస్తే, నా మీద దాడి జరిగిందని పిటిషన్ ఇస్తే ఈ రోజు వరకు ఎందుకు కేసు నమోదు చేయలేదో సమాధానం రెడ్డిని అడుగుతా ఉన్నా. డీజీపీ గారు చట్టం ఉండదా?
ఒక బీజేపీ నాయకుడేమో పోలీసు వాళ్ళని గల్లాబట్టి లాక్కరండి తన్నండి పోలీసు వాళ్ళని అంటే కేసు పెట్టో అరెస్ట్ చేసే దమ్ము లేదు నీకు. ఒక కాంగ్రెస్ నాయకుడేమో బూతులు నోటితో నేను ఉచ్చరించలేనటువంటి బూతులతో పోలీసులను డ్యూటీలో ఉన్న వాళ్ళని అడ్డగోలుగా తిడితే నీకు అరెస్ట్ చేసే దమ్ము లేదు. ఇవాళ మా కార్యకర్తలు ఇండ్ల మీద దాడి చేస్తారు. ఎన్నికల నియామావళిని ఉల్లంఘిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసే దమ్ము లేదు. కేసు పెట్టవు, ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. ఆటో దగలబెడితే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా టిప్పర్ దగలబెడితే ఎఫ్ఐఆర్ ఇష్యూ కాదు. మా కార్యకర్త కాళ్ల మీదకెళ్లి కారు నెక్కించి దాడి చేసి మా కార్యకర్త పోయి బీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇస్తే పిటిషన్ తీసుకోవు, ఈ నిమిషానికి ఎఫ్ఐఆర్ కాదు. అంటే కాకి బుక్ కాంగ్రెస్ పార్టీకి చుట్టమైందా? ఏం శివధరెడ్డి గారు ప్రశ్నిస్తే కేసులు పెట్టావా? ఎంతమంది మీద కేసు పెడతావు? క్యాతన్పల్లిలో మా ఎమ్మెల్యే మాజీ ఎంపీ బాల్కా సుమన్ మీద అక్కడ 4 మీద కేసు పెడతావు. ఆమన్గల్లో బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసు పెడతావు. అరే ఎమ్మెల్యే గారు లోపల జైల్లో అబ్బాయి చెప్తున్నాడు, ఏం పేరు, లోపల బూత్లోకి వచ్చి నన్ను బెదిరించిండని అఖిల్ అనే ఒక కార్యకర్త ఇప్పుడు నేను జైల్లో పరామర్శిస్తే చెప్తున్నాడు, ఆయన ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ లో బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గా కూర్చున్నాడు. పోలింగ్ బూత్ లో వీడియో ఉంటుంది, లైవ్ పోలింగ్ బూత్ లో సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్కడ ఆ బూత్ లోకి వెళ్లి ఎమ్మెల్యే అఖిల్ అనే బీఆర్ఎస్ కార్యకర్తను నువ్వు బిడా నీ సంగతి చెప్తా, నువ్వు ఎవడరా బీఆర్ఎస్ ఏజెంట్ అని అడిగి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో మా ఏజెంట్ను బెదిరిస్తే కేసులుండవు. ఇదేనా శివధరెడ్డి నీ చట్టం? డీజీపీగా ఇదేనా నువ్వు ఈ రాష్ట్రాన్ని యొక్క చట్టాన్ని అమలు చేసేది? అంటే నీ కాకి బుక్ ఏం చేస్తుంది అని అడుగుతా ఉన్నా. ఈజ్ యువర్ కాకి బుక్ ఈజ్ వర్కింగ్? నో. నీ కాకి బుక్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చుట్టంగా మారిపోయింది. చట్టం ప్రజాస్వామ్యం పట్టపగలు హత్య చేయబడ్డది రాష్ట్రంలో. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఆయన కళ్ళు కనబట్టలేవా, చెవులు వినబట్టలేదా? ఇక గాంధీ గారు ఏం చెప్పిండు, చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు అన్నాడు. మరి రాష్ట్రంలో జరిగే చెడు రాహుల్ గాంధీకి వినబట్టలేదా, కనబట్టలేదా, ఎవరు చెప్పట్లేదా? ఏం రాహుల్ గాంధీ గారు నిన్ను ఎట్లా నమ్ముతుంది దేశం? నువ్వు దేశమంతా రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నావు కదా. నువ్వు ఇచ్చిన ముఖ్యమంత్రి మీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పట్టపగలు ఖూనీ చేస్తా ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు మౌనంగా ఉన్నారు అని అడుగుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? ఇప్పుడు ఈరోజు 3 ఎన్నికలు వాయిదా వేశారు. క్యాతన్పల్లి, ఇబ్రాహీంపట్నం, 3 ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎప్పుడు ఆ ఎన్నికలు జరుపుతారు? ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అంటే ఎన్నికల కమిషన్ మీ చేతిలో పెట్టుకొని ఎన్నికలు నిరవధికంగా వాయిదా వేసినారు. మాకు కోరం ఉంది, ఎన్నిక నిర్వహించండి అంటే మీరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తారు. మీరే ఎన్నికలు నిర్వహించారు, ఎన్నికను వాయిదా వేసుకొని పారిపోతారు. ఇప్పుడు ఇవాళకి 4 రోజులు అయింది. ఎందుకు ఎలక్షన్ డేట్ ఇస్తలేరు? బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఉంది, అక్కడ ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అందువల్ల ఎన్నిక పెట్టారా మీరు? నేను అడుగుతున్న ఎన్నికల కమిషన్ కూడా, ఏం ఎన్నికల కమిషన్ నిద్రపోతున్నదా? జనగామలో పోలింగ్ బూత్ లో మా వాళ్ళని బెదిరిస్తారు. మెదక్లో పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే లోపలికి వచ్చి బయటకు వచ్చినాక నిన్ను చంపేస్తా అని బెదిరిస్తాడు. అంతేకాదు జనగామలో చైర్మన్ ఎన్నిక జరుగుతుంటే మా కౌన్సిలర్ అభ్యర్థి చెయ్యెత్తితే కాంగ్రెస్ గుండాలు చెయ్యిని బట్టి కిందికి లాగుతారు. క్యాతన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు పంచుతుంటారు. మీటింగ్ హాల్లోనే బ్లాంక్ చెక్కులు పంచారు. ఇవన్నీ ఎన్నికల కమిషన్ కనబట్టలేవా? ఎందుకు ఎన్నికల కమిషన్ నిద్రపోతుంది? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మెజార్టీని సాధించింది. ఒక ప్రతిపక్ష పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 800 కౌన్సిలర్లు గెలవడం, దాదాపు 20 చైర్మన్లు మేము నేరుగా మెజార్టీ వచ్చినాయి. మాకు గెలవడం అంటేనే ఇవాళ అద్భుతమైన మా పర్ఫార్మెన్స్ ఉన్నట్టు. మేము ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎన్ని గెలిచింది? పట్టుమని 4 కూడా గెలవలే. మీరు 4 కూడా గెలవలే. ఇవాళ జహీరాబాద్ లో మాణిక్యరావు గారిదే మెజార్టీ, మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. మెదక్లో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. తొర్రూరులో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. జనగాంలో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం. క్యాతన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం. ఆమన్గల్లో మేమే ఎక్కువ గెలిచాం. ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని
పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు మాకున్నది. ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు. ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది. ఇప్పుడు కోడ్ ఉన్నది. కోడ్ అయిపోగానే 16వ తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు. మరి కోడ్ అయిపోయి 5 రోజులే. ఎందుకు రైతు బంధు వేస్తావు? రైతు బంధు వేస్తున్నా అని లీకులు ఇస్తేవి. ఇవాళ 20 తారీఖు 21వ తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు? మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా మా కార్యకర్తలు లోపల చెప్తున్నారు. మెదక్లో కొంతమంది గుండాలు వాళ్ళ ఇళ్ల నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు, మల్లికార్జున్ గౌడ్ పేరు చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాతో చెప్పించారు, వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. అంటే మీ గుండాలు ఎత్తుకపోయి మా నాయకులను, మా కార్యకర్తల్ని మా పేర్లు చెప్పండి అని బెదిరిస్తారా? ఏం చేస్తుంది చట్టం? అంటే ఇలా ప్రైవేట్ సైన్యం ఇది? గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా? శివధర్ రెడ్డి గారు, మీరంటే గౌరవం ఉండే, కానీ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇది పోలీసులకు మచ్చదిస్తున్నారు. పోలీసుల యొక్క విలువ దెబ్బతీస్తున్నారు. చట్టాన్ని యొక్క మీద ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికైనా అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, చట్టం అందరికీ సమానంగా ఉండాలి. బీజేపీలో అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు. కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టే ధైర్యం లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఏంది ఈ వికృత ఆనందం? ఏం పొందుతున్నారు మీరు? ఈ వికృత ఆనందం మంచిదా? నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా. సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు రేపు మీరు బలైతారు. వాళ్ళు పైనుంచి నోటి మాట చెప్తున్నారు, కాయిదాల మీద మీరుంటున్నారు. రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టు దాకానో రేపు ఈ కేసులు నడిచినప్పుడు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అడ్డగోలుగా ఏమీ చూసుకోకుండా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారీ? వీళ్ళు రిటైర్ అయిపోతారు. ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు. చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చట్టం ముందు మీరు తల వంచాల్సి వస్తుంది. రేపు చట్ట ప్రకారంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఆ స్టేషన్ ఆఫీసర్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. రాజ్యాంగబద్దంగా, చట్టబద్దంగా వ్యవహరించండి. పైనుంచి ఎవడో చెప్పిండంటే వాడు ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసి పెడుతున్నాం. దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరు చట్టాన్ని అతిక్రమించినా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, అక్రమ కేసులు పెట్టినా, దుర్మార్గంగా వ్యవహరించినా ఎవరిని కూడా వదిలిపెట్టము. శివధర్ రెడ్డి గారు రివ్యూ చేయండి ఒకసారి. రేపు అసెంబ్లీలో కూడా వీటన్నిటి మీద చర్చ పెట్టాం. ఈ మొత్తంగా జరిగినటువంటి గుండాయిజం మీద, ఈ పోలీస్ రాజ్యం మీద, ఈ పోలీసుల వ్యవహార శైలి మీద రేపు అసెంబ్లీలో కూడా దీని మీద సీరియస్ డిస్కషన్ పెడతాం. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారా? మొన్న హైదరాబాద్ లో కూడా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. ఇలా మెదక్ లో 6 లోపల జైల్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఎస్సీలు. వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇదేంది అసలు ప్రజాస్వామ్యమా ఏంటిది? ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా? ముస్లిం మహిళ మీద దాడి చేసిన గన్మెన్ మీద ఇప్పటివరకు యాక్షన్ ఉండదా? హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ కేసులు మాట్లాడుతూ అంటే ఎస్సీ ఎస్టీ కేసులే. అసలు పిటిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఒక మహిళ ఇస్తే 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఆ మహిళకు ఈ సంఘటనతో సంబంధం లేదు. ఆ మహిళకు ఈ కేసులో ఏ రకమైన ఆమెకు దెబ్బ తాకింది లేదు, ఆమెను ఒక మాట అన్నది లేదు. సంబంధం లేని ఒక మహిళ చేత పిటిషన్ పెట్టి, మహిళ పిటిషన్ ఇచ్చిందని చెప్పి తీసుకొని ఒక అక్రమ కేసు పెట్టి 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. అండ్ అదర్స్ వాళ్ళ సంఘటనలో ఉన్నారా లేరా తెలియదు. ఎవరు కనబట్టే ఆడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఎవరి పేరు చెప్తే వాళ్ళని తెచ్చి లోపల పడేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సిఐకి ఫోన్ చేసి పలానోడు అని చెప్పగానే పట్క చూడు లోపలేసుడు. అసలు ఆయన సంఘటనలో ఉన్నాడా లేడా, ఆయన ఎస్సీయా ఎస్టీయా, ఆయన మనిషి పూర్వాపరాలేంది ఏమీ తెలియకుండానే కాంగ్రెస్ నాయకుడు చెప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుడు. దీని మీద రివ్యూ చేయండి. శివధర్ రెడ్డి గారు మెదక్లో గాని కేతన్పల్లిలో జరిగిన సంఘటనల మీద రివ్యూ చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని, ఒక సీనియర్ అధికారి, ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ఈ మొత్తం సంఘటనల మీద విచారణ జరిపి మరి అతిగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. సుప్రీంకోర్టు దాకైనా వెళ్తాం. మా కార్యకర్తలకు మా నాయకులకు న్యాయం జరిగేదాకా ఎంత దూరమైనా పోరాడతాం. అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు, అక్రమ కేసులు పెట్టించిన నాయకులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టాం.